సగ్గుబియ్యం కిచిడి చేస్తున్నాను. ముందుగా ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర వేయాలి. జీలకర్ర కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు వేయాలి. అది కాస్త వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు కొంచెం బాగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంపలను కూడా వేసుకోవాలి. అవి కాస్త మగ్గనివ్వాలి. టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. 4 గంటలు ముందుగా నానబెట్టిన సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి. 1 గ్లాసు సగ్గుబియ్యానికి 1 గ్లాసు వాటర్ వేసి నానబెట్టుకోవాలి. ముందుగా పల్లీలను వేపి పొడి చేసి పెట్టుకోవాలి. ఆ పొడిని వేయాలి. స్టవ్ ఆఫ్ చేసి నిమ్మరసం పిండుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన సగ్గుబియ్యం కిచిడి రెడీ. టేస్ట్ చూడండి ఎలా ఉందో. థ్యాంక్ యూ మమ్మీ.